పుచ్చకాయ. పుచ్చకాయలో పొటాషియం ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, మూత్రపిండాల పనితీరుని మెరుగుపరుస్తుంది. పుచ్చకాయ కూడా లోపల ఎర్రటి కండు ఉండే పుచ్చకాయ తినాలి. ఆ ఎర్రకండ తినేసిన తర్వాత దాని కింద తెల్ల కండ కూడా ఉంటుంది. చాలామంది ఎర్రగా ఉండే కండ తినేసి ఆ ముక్కలను అవతల పారేస్తారు. పుచ్చకాయ రసం తాగద్దు, పుచ్చకాయ తినండి, పండు తినండి. దాంట్లో గింజలు ఉంటాయి. ఆ పుచ్చ గింజలను ఎండబెట్టి వాటిని మార్కెట్లో అమ్ముతున్నారు. వాటికి ఎక్కడ లేని డిమాండ్, విపరీతమైన డిమాండ్. ఈ పుచ్చగింజలను రాత్రిపూట 2 స్పూన్లు నానబెట్టి రాత్రంతా నానిన తర్వాత ఉదయం తింటే పురుషులలో మగ హార్మోన్లను ఉత్పత్తి పెంచి లైంగిక పటుత్వాన్ని పెంచి శీఘ్ర స్ఖలనము, అంగస్తంభన లోపం లాంటి లైంగిక సమస్యలను కూడా చక్కబెట్టే గుణం ఉన్నది ఈ పుచ్చగింజలకి. అందువల్ల మనం పుచ్చకాయ తినేటప్పుడు మళ్ళీ లాంఛనంగా వాటిని ఎండబెట్టిన వాటిని నానబెట్టి తినే బదులుగా లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి ఈ ఎర్రగా ఉండే కండతో పాటు గింజలు కూడా నవిలేయండి. రుచిగానే ఉంటాయి, ఎటువంటి సమస్య ఉండదు.